బృహస్పతి రచించిన బృహస్సంహితలో చెప్పబడిన శకున ప్రకరణానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, బృహస్పతి రచించిన శకున ప్రకరణాన్ని అనుసరించి ఎటువంటి శకునాలు విశేషమైన అదృష్టాన్ని కలిగింపజేస్తాయో, శకునాలను గురించి మహర్షులు చెప్పిన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా దేవగురువైనటువంటి బృహస్పతి బృహస్సంహిత అనే ఒక గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథంలో శకున ప్రకరణము, స్వప్నాధ్యాయము వీటి గురించి అనేక వేల శ్లోకాలు చెప్పడం జరిగింది. బృహస్పతి రచించినటువంటి ఈ శకున ప్రకరణాన్ని అనుసరించినట్లయితే ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని శకునాలు ఎదురైనట్లయితే ఆ శకునాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయని బృహస్పతి తను రచించినటువంటి గ్రంథంలో తెలియజేశాడు. శకునాలలో 2 రకాలైనటువంటి శకునాలు ఉంటాయి, సజీవాలు, నిర్జీవాలు. సజీవాలు అంటే ఏవైనా జంతువులు, ఆవులు, ఎద్దులు, మేకలు, ఇటువంటివి సజీవ శకునాలు. నిర్జీవాలు అంటే పాలు, పెరుగు, పళ్ళు, అగ్నిహోత్రము, వీటన్నిటినీ నిర్జీవాలు అంటారు. సజీవ శకునాలు కానీ నిర్జీవ శకునాలు కానీ ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని శకునాలు ఎదురైనట్లయితే ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుందని, అది శుభ సూచకమని బృహస్పతి తను రచించిన బృహస్సంహితలో తెలియజేశాడు. బృహస్సంహిత అనే ప్రామాణిక గ్రంథాన్ని బట్టి ఎవరైనా ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఆవు కానీ, ఎద్దు కానీ, ఏనుగు కానీ, గుర్రం కానీ, మేక కానీ ఎదురైనట్లయితే అది శుభశకునంగా భావించాలి. వెళ్ళే పనిలో విజయం అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు పాలు కానీ, పెరుగు కానీ, పండ్లు కానీ వీటిలో ఏవి ఎదురైనా కూడా అది శుభశకునంగా తప్పనిసరిగా గుర్తించాలి. మీరు వెళ్తున్న కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. బియ్యం ఎదురుగా వచ్చినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు నీటి బిందెలు పట్టుకొని ఎవరైనా ఎదురైతే చాలా మంచిది. దానివల్ల విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మంగళ వాయిద్యాలు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎదురైతే చాలా మంచిది. వీణ, మృదంగము ఇటువంటివి ఏవైనా సరే ఎదురైనట్లయితే దానివల్ల కూడా శుభ ఫలితాలు చేకూరతాయి. తెల్లటి అన్నము, తెల్లటి వస్త్రాలు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఎదురైనట్లయితే దానివల్ల అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. మండుతున్న అగ్నిహోత్రం కనిపిస్తే చాలా మంచిది. అగ్నిని చూస్తే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు విశేషమైనటువంటి అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన లోహాలు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు చూసినా కూడా అదృష్టం కలిసి వస్తుందని బృహస్సంహితలో చెప్పారు. కంచు లోహం కానీ, రాగి లోహం కానీ, కంచుతో చేసిన వస్తువులు కానీ, రాగితో చేసిన వస్తువులు కానీ కార్యనిమిత్తమై వెళ్ళేటప్పుడు కనిపించినా వాటిని తాకినా దాన్ని శుభశకునంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అలాగే ఎప్పుడైనా కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు గాజులు ఎదురైతే కూడా చాలా మంచిది. పెండ్లి ఊరేగింపు ఎదురైతే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. వీటిలో ఏది కనిపించినా కూడా వెళుతున్న కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అయితే శకున శాస్త్రం సంబంధించి మహర్షులు కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను చెప్పడం జరిగింది. బృహస్పతి మాత్రం ఖచ్చితంగా శకునం చూసుకొని వెళితే శుభ ఫలితాలు కలుగుతాయని విశదీకరించాడు. అయితే మహర్షులలో వ్యాస భగవానుడు మాత్రం ఎప్పుడైనా ప్రయాణం చేయవలసి వస్తే మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో భగవన్నామస్మరణ చేసుకొని ప్రయాణం చేస్తే విజయం వరిస్తుందని వ్యాస భగవానుడు సెలవిచ్చాడు. వశిష్ఠుడు మాత్రం ముఖ్యమైనటువంటి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు తిథివార నక్షత్రాలు చూసుకొని వెళ్ళమని సెలవిచ్చాడు. అంటే పంచాంగం చూసుకొని వెళ్ళాలని వశిష్ఠ మహర్షి సెలవిచ్చారు. ఒకవేళ ఎప్పుడైనా సరే కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు చెడ్డ శకునాలు ఎదురైనట్లయితే అప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తర్వాత కళ్ళను నీటితో తుడుచుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ, గం గణపతయే నమః ఈ 2 మంత్రాలు 11 సార్లు చదువుకొని ఆ తర్వాత వెళ్ళినట్లయితే దుశ్శకునాల వల్ల వచ్చే చెడు ఫలితాలను తొలగింపజేసుకోవచ్చని వశిష్ఠ మహర్షి సెలవిచ్చారు. విశ్వామిత్ర మహర్షి మాత్రం తిథిని, నక్షత్రాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ప్రయాణం చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయని సెలవిచ్చారు. అలాగే కపిల మహర్షి మాత్రం
ఎప్పుడైనా సరే సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో బయలుదేరి వెళితే మాత్రం శకునాలు చూడకుండా ఆ ప్రయాణంలో విజయం చేకూరుతుందని వివరించాడు. పరాశర మహర్షి ఏం చెప్పాడంటే, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు ఎదురు రావటం గొప్ప శకునం అని పరాశర మహర్షి సెలవిచ్చాడు. అలాగే భరద్వాజ మహర్షి ఏం చెప్పాడంటే, ఎప్పుడైనా సరే ప్రయాణాల్లో కష్టాలు ఎదురవుతున్నప్పుడు ఇష్టదేవతను మనస్సులో స్మరించుకుంటూ ఇష్టదేవతల నామాలు స్మరించుకుంటూ ప్రయాణం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయని భరద్వాజ మహర్షి సెలవిచ్చాడు. ఇలా ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క రకంగా ప్రయాణాల గురించి సెలవిచ్చినప్పటికీ దేవగురువైనటువంటి బృహస్పతి రాసినటువంటి బృహత్ సంహితలో మాత్రం ఈ శకున ప్రకరణానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పారు.